హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లేటెస్ట్ డిజైన్ టాజల్స్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికోసం వచ్చేసి నేను ఇలా మల్టీ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 2 కలర్స్ ఉంది కాబట్టి నేను ఈ క్లాత్ని చూడండి ఇలా వచ్చేసి 2 కలర్స్ ఈక్వల్గా వచ్చే విధంగా 4.5 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఇలా లెంత్ వచ్చేసి చూడండి 11 ఇంచెస్ ఉండే విధంగా ఈ క్లాత్ని కటింగ్ చేసుకున్నా. ఇది వచ్చేసి మల్టీ కలర్స్ ఉన్నప్పుడు ఈ టాజల్స్ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలాగే ఒక స్క్వేర్ పీస్ని అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు లెంత్ వచ్చేసి 4 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చే విధంగా ఈ స్క్వేర్ పీస్ని అయితే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ టాజల్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనము ఇలా బిగ్ సైజ్ పీస్ ఉంది కదా, ఈ మల్టీ కలర్ ఉంది కాబట్టి ఈ కలర్ అనేది ఈక్వల్గా వచ్చే విధంగా ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక సైడ్ వస్తుంది కదా, ఈ సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ వస్తుంది కదా, ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని రివర్స్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ మనం ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఇంకొక సైడ్ ఉంది కదా, ఈ విధంగా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా పై భాగాన్ని కూడా ఈక్వల్గా వచ్చే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ మొత్తాన్ని మనము ఇలా చిన్న చిన్న ప్రిల్స్ మాదిరిగా ఇలా హ్యాండ్తో దగ్గర కనుక్కొని చూడండి. ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ మాదిరిగా హ్యాండ్తో మనం ఇలా దగ్గర కనుక్కోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఇలా దగ్గరికి పట్టుకొని దీని మీద స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉండే ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మీరు మీ హ్యాంగింగ్కి ఏ థ్రెడ్ అయితే యూజ్ చేస్తారో ఆ థ్రెడ్ని తీసుకోండి. నేనైతే ప్రజెంట్ ఇలా వైట్ కలర్ థ్రెడ్ని తీసుకుంటున్నాను. ఈ థ్రెడ్ని తీసుకుని ముందుగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ క్లాత్ ఉంది కదా, దీని మీద ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా థ్రెడ్ను ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి స్క్వేర్ పీస్ తీసుకున్నాం కదా, దీన్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి కదలకుండా. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టిచ్ చేసి పెట్టుకున్న ఈ హ్యాంగింగ్ తీసుకోవాలి. దీనికి వచ్చేసి ఇలా పెట్టుకోవాలి. చూడండి ఈ కార్నర్ వచ్చేసి కిందకి వెళ్ళే విధంగా ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. కొంచెం డిస్టెన్స్లోనే చేసుకోవాలన్నమాట. మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఈ హ్యాంగింగ్కి కొంచెం డిస్టెన్స్ ఉండాలి. ఈ 2 హ్యాంగింగ్స్కి కొంచెం డిస్టెన్స్ ఉండాలి. సో దానికోసం ఇలా డిస్టెన్స్లో కొంచెం ఇలా పెట్టుకొని ఈ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని ఇలా రివర్స్ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా రివర్స్ చేసుకుంటే మనకు ఈ టాజల్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. చూడండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. మల్టీ కలర్స్ అనమాట. ఇటు సైడ్ ఒక కలర్ వస్తుంది, ఇటు సైడ్ వచ్చేసి ఒక కలర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పీసులు కనిపిస్తున్నాయి అనుకుంటే కనుక మనం పైన స్టిచ్ చేసిన ఈ టాజల్ని ఇలా కిందికి అనుకొని దీని మీద ఒక స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. మనం పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు వచ్చేసి ఇలా వస్తుంది ఈ టాజల్ అనేది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా పైన స్టిచ్ చేసుకుంటే మనకు ఈ టాజల్ వచ్చేసి ఈ విధంగా కనిపిస్తుంది. నేను డిఫరెంట్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేశాను. మీరు కావాలంటే సేమ్ కలర్ థ్రెడ్ని యూజ్ చేయండి. చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక కలర్ వస్తుంది, ఇక్కడ వచ్చేసి ఒక కలర్ వస్తుంది ఈ హ్యాంగింగ్కి. ఈ విధంగా మల్టీ కలర్ టాజల్స్ని స్టిచ్చింగ్ చేసుకునే ప్రాసెస్ ఇది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.